హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ జేఎస్‌కే 'జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. ఈ మూవీ 2025లో రిలీజ్ అయింది. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఒక థ్రిల్లర్ అండ్ యాక్షన్ మూవీ. ఈ మూవీ స్టోరీలోకెళ్తే జానకిగా అనుపమ పరమేశ్వరి యాక్ట్ చేసింది. జానకి జరిగిన అన్యాయాన్ని స్టేట్ ఆఫ్ కేరళ కోర్ట్ ఎలాంటి న్యాయం చేసింది, తనకి ఎలా అండగా ఉన్నారనేదే ఈ స్టోరీ. మనకి ఈ మూవీ స్టార్టింగ్‌లోనే వీళ్ళు చెప్పాల్సిన పాయింట్ స్టార్ట్ చేస్తారు. ఒక 15 మినిట్స్ మనకి ఏం అర్థం కాదు. ఆ మూవీ సీన్స్ తర్వాత ఎక్కడ ఏమి చూపించరనమాట. సో, ఒక క్యారెక్టర్‌ని చూపించడానికి అక్కడక్కడక్కడ కొన్ని సీన్స్ పెడతారు. ఆ సీన్స్ జస్ట్ క్యారెక్టర్ కోసం పెట్టినట్టుగా అనిపిస్తది గానీ, కథ కోసం పెట్టినట్టు ఏమనిపించదనమాట. సో, ఆఫ్టర్ 50 మినిట్స్ తర్వాత అసలైన స్టోరీ స్టార్ట్ అవుతది. జానకి జరిగిన అన్యాయం ఏంటి? అసలు జానకికి ఎందుకు తను కోర్టు ఆశ్రయించాల్సొచ్చింది? సో, తనకి జరిగిన ప్రాబ్లమ్ ఏంటి అనేది మనకి కొంచెం మెల్లిగా స్లోగా వెళ్తుంటాడు. ఇప్పుడు మనకి మూవీ కరెక్ట్ ట్రాక్‌లో నడుస్తదనమాట. తనకి కావాల్సిన ఇంట్రొడ్యూస్ చేసుకోవాల్సిన క్యారెక్టర్స్ అన్నీ ఇంట్రొడ్యూస్ చేసేస్తాడు. సో, నెక్స్ట్ ఇంక ఫైనల్‌గా జానకి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసి, ఆ క్యారెక్టర్ సంబంధించిన కొంచెం డీటెయిల్‌గా చెప్పుకుంటూ వెళ్తుంటాడు. సో, అక్కడ తర్వాత జానకి సీన్స్ ఒక్కొక్కటి రిలీవ్ అవుతున్నప్పుడు కథలో కొంచెం ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతది. ఈ మూవీలో గూడా మంచి మంచి అక్కడక్కడ ట్విస్టులు పెట్టుకున్నారు. ఆ ట్విస్టులు గూడా కొంచెం మనకి మంచి ఫీల్ అనిపిస్తదనమాట. సో, జానకి క్యారెక్టర్ అయితే మనకి మంచి హార్ట్ టచింగ్ అనిపిస్తది. సో, జానకి క్యారెక్టర్ లాంటి అమ్మాయిలకి ప్రాబ్లమ్స్‌వి మనం ఇంతకు ముందు చూసిన చాలా సినిమాల్లోనే చూసాము. తెలుగులో 'వకీల్ సాబ్' గాని, సో రీసెంట్‌గా ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ చాలానే చూస్తా ఉన్నాము. సో, ఈ మూవీలో గూడా చూస్తాము. కానీ ఏందంటే కొంచెం కొన్ని చోట్ల కొంచెం డిఫరెంట్‌గానే ఉంటది. సో, ఓవరాల్ కాన్సెప్ట్ గూడా కొంచెం డిఫరెంట్‌గానే చేశారు. సో, లాస్ట్‌లో మీకు అది తెలిసేసరికి కొంచెం మనకి కథ కొంచెం కొత్తగానే అనిపిస్తది. అది అనుకున్న పాయింట్ కూడా కొత్తగానే ప్రెజెంట్ చేశారు. అండ్ తీసే విధానం గూడా కొంచెం మనకు కొత్తగానే అనిపిస్తది. అక్కడక్కడ కొన్ని సీన్స్ రొటీన్‌గానే ఉంటాయి. స్టోరీలో స్టార్టింగ్‌లో కొన్నొచ్చే సీన్స్ ఆ కథకి ఎక్కడ యూజ్ అవ్వవనమాట. సో, అలాంటి సీన్స్ తప్ప మిగతా ఎక్కడ జానకి క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుద్దో అక్కడి నుంచి సినిమా ఒక మంచి మలుపు తిప్పుతాడు. అండ్ సినిమాలో గూడా ఏందంటే కొన్ని కొన్ని పాయింట్స్ బయట జరిగే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్‌ని రియలిస్టిక్‌గా కొన్ని సీన్స్ ట్రై చేశారు. అవి కూడా బాగుంటాయనమాట. ఇంకా ఆర్టిస్ట్ విషయానికొస్తే సురేష్ గోపి గారు యాక్ట్ చేశారు. తన యాక్టింగ్ చాలా బాగుంటది. తను ఒక సిన్సియర్ లాయర్‌గా యాక్ట్ చేశారు. తన క్యారెక్టర్ ఈ మూవీలో ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా లాయర్‌గా తను బాగా సెట్ అయ్యాడు. అండ్ జానకితో వచ్చే కొన్ని కొన్ని సీన్స్ చాలా బాగుంటాయి. అండ్ కోర్ట్‌లో కూడా తను అడిగే కొన్ని క్వెషన్స్ గాని ఇంట్రెస్ట్‌గా అండ్ థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. తను క్లయింట్ సైడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటాడు. అవి సీన్స్ కూడా కొన్ని కొన్ని బాగుంటాయన్నమాట. సో, ఈ మూవీలో తిన క్యారెక్టర్ ఒక మంచి హైలైట్ అని చెప్పొచ్చు. జానకిగా అనుపమ పరమేశ్వర్ యాక్ట్ చేశారు. తన క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది. తన కొంచెం ఇన్నోసెంట్ అమ్మాయిలాగా యాక్ట్ చేస్తది. సో, తనకి బాగా సెట్ అయింది. పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో, తను బాగా చేసింది ఆ క్యారెక్టర్. ఈ మూవీకి ఒక హైలైట్ అని చెప్పొచ్చు తన యాక్టింగ్. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా ఓకే, బాగా చేశారు. అండ్ ఈ మూవీ మ్యూజిక్ బాగానే ఉంటది, పర్లేదు. అక్కడక్కడ వచ్చే కొన్ని సాంగ్స్ గానీ, మ్యూజిక్ గానీ కొంచెం పర్లేదు బాగుంటాయి. అండ్ ఈ మూవీ టెక్నికల్ కూడా బాగుంటది. ఇంకా ఈ మూవీ డైరెక్షన్, స్క్రీన్ ప్లే కూడా చాలా బాగా రాసుకున్నారు వాళ్ళు అనుకున్న కథకి. వాళ్ళు చెప్పాలనుకున్న పాయింట్ కూడా చాలా నీట్‌గా బాగా చెప్పారనమాట. స్టార్టింగ్‌లో కొంచెం ఏదో డీవియేట్ అయినట్టు అనిపిస్తది కానీ, తర్వాత జానకి క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ చేసే విధానం గానీ, తర్వాత సురేష్ గారి గోపి ఇంట్రొడక్షన్ గానీ, తర్వాత తను కోర్ట్ సీన్స్ గానీ, ఇవి మంచి హైలైట్ పెట్టుకున్నారు. అండ్ లాస్ట్‌లో కొన్ని కొన్ని ట్విస్ట్‌లుంటాయి. ఆ ట్విస్ట్‌లు కూడా రివీల్ అవుతా సినిమా చాలా బాగా తీసుకొచ్చారనమాట. సో, మూవీ ఓవరాల్‌గా బాగుంటది. అడల్ట్ సీన్ గానీ, బ్లడ్ సీన్స్ గానీ అట్లాంటివి ఏమీ లేవు. ఫ్యామిలీతో చూడొచ్చు. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. తప్పకుండా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.